ఈవినింగ్ టైంలో ఏదైనా వేడివేడిగా క్రిస్పీగా క్రంచీగా టేస్టీగా ఉండే స్నాక్ తినాలి అనిపించినప్పుడు ఈసారి ఇలా సగ్గుబియ్యంతో పునుగులు చేయండి. చాలా చాలా బాగుంటుంది. క్రిస్పీగాను లోపల సాఫ్ట్ గాను చాలా బాగుంటుందండి. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ లోకి 1 కప్పు సగ్గుబియ్యం తీసుకోండి. దాన్ని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కొని ఆ తర్వాత 1 కప్పు పెరుగును తీసుకుని అదే కప్పుతో 1 కప్పు వాటర్ తీసుకుని వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని పైన మూత పెట్టుకుని ఒక 5 గంటల సేపు నానబెట్టుకోండి. 5 గంటల తర్వాత చూసారు కదా, ఈ విధంగా మొత్తం అంతా కూడా ఇంకిపోయి ఉంటుందండి. మొత్తం నానిపోయి ఉంటుంది. మరి అంతకంటే ఎక్కువ నానబెట్టదండి, మెత్తగా అయిపోతాయి. ఆ తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని, కరివేపాకుని, కొత్తిమీరని, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు బియ్యం పిండి వేసుకోండి. అలాగే 1 స్పూన్ గోధుమ పిండి వేసుకోండి. గోధుమ పిండి వేసుకుంటే బైండింగ్ కి చాలా బాగుంటుందండి. ఆ తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని, ఆ తర్వాత కొద్దిగా వంట సోడాను వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. పిండి కలుపుకునేటప్పుడు నీళ్ళు సరిపోకపోతే 1 చుక్క నీళ్ళు వేసుకుని కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకుని బాగా హీట్ చేసుకోండి. హీట్ చేసుకున్న తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఇందులోకి పునుగులు వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చినాక వీటిని పక్కకు తీసుకుంటే సూపర్ టేస్టీగా అంటే పునుగులు రెడీ అయిపోతాయి.